గుడ్ మార్నింగ్. తెలంగాణ రాజకీయాలు కానీ ఏపీ రాజకీయాలని సినిమా రాజకీయాలతో సంచలనం రేపిన అన్న ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టి 40 ఏళ్ళు పైన ఉన్నప్పుడు కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు తాత పార్టీ మాది, మమ్మల్ని ఆపే ధైర్యం ఎవరికి లేదు. మీరు ఎంతసేపు ఏ సినిమా షోలకు కానీ ఆడికి కానీ కార్యకర్తలందరినీ అందరి మీద ప్రేమ చూపిస్తారు కదా. ఏ కార్యకర్త కన్నా ఏదన్నా హెల్ప్ చేశారా? ఒకటి పార్టీ కార్యకర్తలకి కానీ సామాజికంగా మీరు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్కి ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారు ఇప్పటి వరకు? తెలంగాణలో పార్టీ సర్వనాశనం అయి ఉన్నప్పుడు మీరెందుకు రాలా? మీ కుటుంబాలకి, మీ నందమూరి ఫ్యామిలీకి ఎన్నన్న గొడవలు ఉండొచ్చండి. అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఇది. మేము కార్యకర్తలు ఉన్నాం, మేము సచ్చామా ఉన్నామా పోయామా? ఎవడన్నా మా కార్యకర్తలు పట్టించుకున్నవాడు ఉన్నాడా? ఏం ప్రేమలు ఉన్నాయి మీకు? ఈరోజు పార్టీ మీదని అనటానికి ఏ ఒక్కటన్నా ఉందా? కొడాలని రోజా అసభ్య వజలతో అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఒక సినిమా క్యాండిడేట్గా మీరు ఎందుకు అడ్డు చెప్పలేదు, గట్టిగా కేకలేయలేదు? ఈరోజు సిబిఎన్ అండి, మీ మామగారు కాదు, ఒక 75 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి పార్టీని నడిపిస్తున్నారు. పార్టీ గంటగా ఉండాల్సిన, కష్టకాలంలో ఉండాల్సిన బాధ్యత ఎవరిది? మీది కాదా? వాళ్ళ కొడుకు లోకేష్ గారి గురించి కాదు, బాలకృష్ణ గారు కాదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కాదు, హరికృష్ణ గారి కొడుకుగా నేను అడుగుతున్నా, కళ్యాణరావు గారిని కూడా అడుగుతున్నా. మీరు ఎందుకు పార్టీకి దూరంగా ఉన్నారు? మా అభిమానులు కదా, మేము మా పార్టీ అంటున్నావు కదా. అన్న తెలంగాణని ఎన్నిసార్లు తిరిగాడు? నందమూరి తారక రామారావు గారు అన్నగారు పెట్టిన పార్టీ తెలంగాణలోనూ పెట్టారు, దాన్ని బాగా డెవలప్ చేశారు. మరి వారసులుగా మీరేం చేయాలి? మీకు బాధ్యతలు లేవా? మీ మనవాళ్ళుగా మీకు బాధ్యతలు లేవా? ఉంటాయండి, సమస్యలు చాలా ఉంటాయి. అది వ్యక్తిగతంగా, పార్టీ పరంగా మీరు వెళ్ళొద్దు.